నమస్కారం. మీ అందరినీ మనీ మాటల్లో కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఉమెన్స్ ఇంటర్నేషనల్ డే. ఇది యూఎన్ ఆఫీషియల్స్ డిక్లేర్ పడిన రోజు 50 సంవత్సరాల కిందట. మీరందరూ ఉమెన్స్‌కి ఈరోజు నమస్కారం చేయండి. అది అమ్మైనా ఉండొచ్చు, వైఫ్ అయినా ఉండొచ్చు, అది చెల్లైనా అవ్వచ్చు. దీనికి ఈరోజు మీరు దానికి థాంక్స్ చెప్పండి. అది చెల్లైనా అవ్వచ్చు. ఈరోజు ఆళ్ళందరికీ మీరు థాంక్స్ చెప్పండి. ఇదేం తప్పే కాదు. ఓకే సార్. మనం క్వెషన్ అండ్ ఆన్సర్ స్టార్ట్ చేస్తాం. ఉమెన్స్ డే కంగ్రాచ్యులేషన్స్. చాలా క్వెషన్‌లొచ్చాయి. ఈరోజు ఎక్కువ పెద్ద విషయం అంటే ట్రంప్. ట్రంప్ ఏం చేస్తాడు? ఏం చేయబోతారు? మార్కెట్ చాలా దెబ్బపడి ఉంది. ట్రంప్ ఏప్రిల్ 2లో టారిఫ్ పెంచుతాననుకుంటున్నారు. మార్కెట్ ఫ్యూచర్‌లో పెరుగుతుందా లేదా? నాకు తెలిసి ఈ ఫియరే ట్రంప్. ట్రంప్ లేదంటే మన వాల్యుయేషన్ చాలా ఎక్కువున్నది. మీరు నిఫ్టీ చూసారంటే చాలా స్టాక్స్‌కి వాల్యుయేషన్ లేదు. చాలా స్టాక్స్ చాలా హై వాల్యుయేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టైటన్ 83 టైమ్స్ హై. అలాగా ఇవాళ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. నెస్లే 50 టైమ్స్ ఎర్నింగ్స్. యూనిలీవర్ 40-50 టైమ్స్ హైయర్. నేను ఇప్పుడు దానికి ట్రాకింగ్ చేయడం లేదు. ఇదంతా అన్‌రియలిస్టిక్ వాల్యుయేషన్స్. ఇన్ ద వాల్యుయేషన్స్ కరెక్ట్ అవ్వాల్సిందే. ట్రంప్ ఒక క్యాటలిస్ట్. ఆటో కాంపోనెంట్స్, ఆటోమొబైల్స్ కాదు. ఆటోమొబైల్స్ మనం అమెరికాకి ఎక్స్‌పోర్ట్ చేయడం లేదు. ఆటో కాంపోనెంట్సే ఎళ్తుంది. ఫార్మాస్యూటికల్స్, జ్యువెల్లరీ ఇలాంటి సెక్టర్‌కన్నీ దెబ్బ తగులుతుంది. ఇలాగే లెదర్, టెక్స్‌టైల్ దానికి కూడా దెబ్బ తగులుతుంది. దీనికంతా లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది. షార్ట్ టర్మ్‌లోని ఇండియా బిగ్ ట్రేడ్ డెఫిసిట్‌లో ఉంది. దీనిలోని వన్ ఆఫ్ ది ట్రేడ్ డెఫిసిట్ కంట్రీ ఇండియా నడుస్తుంది. షార్ట్ టర్మ్‌లో చూసారంటే ఇండియా రన్ చేస్తుంది బిగ్ ట్రేడ్ డెఫిసిట్‌లోని. దీంట్లోని వన్ ఆఫ్ ది ఫ్యూ కంట్రీస్‌లోని ఇలాగ ట్రేడ్ డెఫిసిట్ ఉన్న కంట్రీలో మనం ఒకటి. చాలా తక్కువ కంట్రీలతో మనం ట్రేడ్ సర్ప్లస్ ఉంది. దాంట్లో అమెరికా ఒకటి. నిన్న ట్రంప్ ఏం చెప్పాడంటే ఎకనామిక్స్ టైమ్ ప్రకారం ఇండియా నాకు చూసి భయపడుతుంది. ఇండియా భయపడుతుంది నన్ను చూసి. నేను భయపెట్టించాను. నెగోషియేట్ చేయడానికి వచ్చేసారు. దీనికే నేను భయపడ్డాను. ఒక ఎద్దుని పట్టాలంటే ఎద్దుని ఎదురు ఈదాలి. ఒక ఎద్దుని చూసి భయపడినట్టుగా అనిపించినా కూడా అప్పుడు ఎద్దు మీకు ఎదురు దెబ్బ తీస్తుంది. అది ఘోరంగా. నా లెక్క ప్రకారం స్ట్రాంగ్‌గా సమాధానం ఇవ్వాల్సింది. ప్రపంచంలో అన్ని దేశాలు చాలా స్ట్రాంగ్‌గా సమాధానం ఇచ్చాయి. అది ఫ్రాన్స్ అవ్వచ్చు, ఇంగ్లాండ్ అవ్వచ్చు, ఏ కంట్రీ అవ్వచ్చు. అది చైనా అండ్ అవ్వచ్చు. స్ట్రాంగ్‌గా సమాధానం ఇచ్చాయి. చైనా అయితే వారికే రెడీ అయిందని చెప్పింది సార్. అవును. వారికే తయారని చెప్పారు. మన గవర్నమెంట్ ఏటి చేస్తుంది, టెస్లాలో రేట్ కట్ చేస్తామా, ఫ్రీగా తెస్తామా అని ఆలోచిస్తుంది. ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్‌కి నేను టాక్స్ కట్ చేస్తానా, ఇలాగ మాట్లాడుతున్నారు. ఇదవుతున్నది లొంగిపోవడం. మీరు లొంగిపోతుంటే ఇంకా లొంగించాలని ఆలోచిస్తుంటారు. నా ఉద్దేశం ప్రకారం లొంగకూడదు. ఇష్టం ఉంటే రా, లేకపోతే ఎళ్ళిపో. ఎక్కువగా టాక్స్ ఏస్తావా ఏసుకో. టెస్లా కార్‌కి తక్కువ రేట్ ఏస్తే టెస్లా చైనా నుంచి కార్ తెస్తుంది మ్యానుఫ్యాక్చర్ చేసి. మన తలకి ఇండిజినియస్ కార్ ఇండస్ట్రీ దెబ్బ పడుతుంది. 1991 నుంచి 2 కార్ ఇండస్ట్రీస్ ఇండియాలోనే కార్ చేస్తున్నారు. ఒకరు ఎస్యూవి మట్టుం చేస్తున్నారు. అతని వల్ల కార్ చేయడం అవ్వలేదు. అది మహీంద్రా ఎస్యూవి. ఇంకో కంపెనీ కార్ చేస్తున్నాయి. వీళ్ళని సైడ్ చేసి విదేశాల నుంచి కార్ ఇంపోర్ట్ చేస్తే వీళ్ళని సరిచేసి విదేశాల నుంచి కార్ చీప్‌గా తెస్తానంటే చాలా కష్టం అవుతుంది ఈ ఇండస్ట్రీస్. ఆటో ఒక ప్రత్యేకమైన ఇండస్ట్రీ. ఇప్పుడు మనం చాలా కష్టాలతో ఒక ఆటో ఇండస్ట్రీ నిలబెట్టాం. దీని గురించి ఆలోచించకుండా బెదిరింపుకి భయపడి ఒక కంపెనీని మనం ఇండియాని ప్రవేశిస్తే అది చాలా దెబ్బ తగులుతుంది. ఫార్మా గురించి మీరు మాట్లాడలేదు. కానీ ఫార్మాలో కూడా జెనరిక్ క్యాపిటల్ అవుతున్నది ఇండియా. అది సప్లై స్టార్ట్ చేసింది. మనం చట్టం పడి కాపీ చేసి ఆఫ్రికా అండ్ అదర్ కంట్రీస్ కూడా మనం ఇస్తూనే ఉన్నాం. ఆ ఇండస్ట్రీ కూడా దెబ్బ తగులుతుంది. ఒక ఎద్దుని చూసి భయపడడం తప్పు. ట్రంప్‌కి చూసి మనం భయపడితే అతను మాక్సిమం 4 సంవత్సరాలు ఉంటారు. అంటే 2 టర్మ్స్. దీనికి చూసి మనం రియాక్ట్ చేయాలి. దీనికి చూసి మనం రియాక్ట్ చేసామంటే అది మనకే నష్టం. ఇలాగే టాటా గాని, మహీంద్రా గాని కారు మ్యానుఫ్యాక్చరింగ్ స్టాప్ చేశారంటే ఆ నాలెడ్జే మనకు రాదు. ఆ నాలెడ్జ్ టు మేక్ కార్ అన్నది మనకి ఇండియాలో నుంచి వెళ్ళిపోతుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. దీని గురించి మనం చూస్తాం ఏం చేస్తారో. యాజ్ ఎ ఇన్వెస్టర్ ట్రంప్ 3 సంవత్సరాలు పోతున్నారు, 4 సంవత్సరాలు పోతున్నారు. అది ఓకే. యాజ్ ఎ ఇన్వెస్టర్ టాటా మోటార్స్ ఇప్పుడు కిందకి పడుతూనే ఉంది. టెస్లా ఎంట్రీ అవుతే టాటా మోటార్స్ PE 1, 2లో రావచ్చా? దొరకడానికి ఛాన్స్ ఉన్నది. అయితే టెస్లా వస్తే టాటా పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉందా? ఇది ఇప్పుడు మనం చెప్పలేం. టాటా చెరీ అనే కంపెనీతో టైఅప్ చేసి ఉన్నది. చైనా బేస్డ్ గవర్నమెంట్ కంపెనీ. అలాగే టెస్లా ఇప్పుడు చైనా మ్యానుఫ్యాక్చర్ కార్ ఇండియాలో తెస్తే టాటా కూడా
చెరీ మ్యానుఫ్యాక్చర్డ్ చైనా కార్ ఇండియాలో తెస్తారు. దీన్ని బట్టి టాటా సర్వైవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. కానీ టాటా మోటార్ చేసిన కార్‌దా ప్రాబ్లమ్ అవుతుందా అని మీరు చూడాలి. టాటా మోటార్స్‌కి చైనాతో చాలా స్ట్రాంగ్ లింక్స్ ఉన్నాయి. సో, చైనా నుంచి కార్ తేవడం చాలా సులభం. టెస్లా దిగుమతి చేస్తే టాటా మోటార్ దానికన్నా చీప్‌లోని దిగుమతి చేస్తది. ఏంటవుతుందంటే టాటా మోటార్స్ ద్వారా హై ఎండ్ బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది. లో ఎండ్ బిజినెస్ కాదు. ఎందుకంటే చీపెస్ట్ కారే టెస్లా ఒకటిది 25,00,000 నుంచి 30,00,000 ఉంటుంది. అవును. సో, ఆల్ టెస్లా దిగుమతి చేస్తే టాటా మోటార్స్ కూడా చీప్ ఎండ్‌లో దిగుమతి చేస్తుంది. 30,00,000 కారు అంతగా సేల్ అవ్వదు. కానీ 10,00,000 కారు చాలా సేల్ అవుతుంది. దీనివల్ల టాటా మోటార్స్ కూడా బిజినెస్ అంత ఎఫెక్ట్ అవ్వదు. కానీ ఒక హైప్ క్రియేట్ అవుతుంది. అందుకనే టాటా మోటార్స్ ఇంత హైప్‌లోని చాలా పడుతుంది. ఈ ఫియర్‌లోనే మీరు ఈ స్టాక్‌ని కన్సిడర్ చేయొచ్చు. కానీ మార్కెట్‌లో ఇంకా దిగడానికి ఛాన్సెస్ ఉన్నది. తీసుకోండి. మీ లెక్క ప్రకారమే మీరు చెప్తున్నారు కదా! టిఫిన్ కాఫీ రేంజ్‌లోని స్టాక్ ఇన్వెస్ట్ చేయండి అని. అవును. అలాగే మనం ఇప్పుడు టిఫిన్ కాఫీ కన్నా నీళ్ళు తాగినట్టుగా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా చాలా తక్కువలోని? నా లెక్క ప్రకారం టిఫిన్ కాఫీ ఇన్వెస్ట్‌మెంట్ చాలా తక్కువ అండ్ లోయెస్ట్ ఆల్సో. అవును. దీన్ని చూసుకొని ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం ప్రాబ్లమే. బ్యాంక్ కొనాలనుకుంటున్నారా? బ్యాంక్ కొనండి. ఇది కొనాలనుకుంటున్నా ఇదే కొనండి. అది మీకు ఆ టైంలో ఏంటి అనిపిస్తుందో దాన్ని బట్టి మీరు చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి. కానీ మార్కెట్ 2 రోజులు పెరిగింది. ఒక రోజున తగ్గింది. దీనివల్ల మార్కెట్ రికవర్ అయిపోయింది అనుకోవద్దు. ఫండమెంటలీ ఏది చేంజ్ అవ్వలేదు. ఇది ఒక డెడ్ క్యాట్ బౌన్సే కాదు. 6 నెలల నుంచి పడుతుంది. ఒక నెలలో పెరిగింది. కానీ ఏప్రిల్ 2లో ట్రంప్ ఏం చేస్తున్నారు అన్నది ముఖ్యం. మీరు ఎంత సరెండర్ చేసినా కూడా అతను కొట్టక మానడు. కొట్టడం ఎలాగా తట్టుకోవాలని ఆలోచించాలి. ఎంతవరకు పడుతుందని కూడా ఒక విషయం ఉంది కదా సార్. డెఫినెట్లీ తగ్గుతుంది. ట్రంప్‌కి 2 విషయాలు. ఒకటి మస్క్ ఫేవర్ చేయడం. ఎందుకంటే మస్క్ 2 ఇప్పటి వరకు బిగ్గెస్ట్ అండ్ ఒక సూపర్ ప్యాకేజ్ ఉంచారు. ఒక వారంకి $1 మిలియన్ ట్రంప్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ట్రంప్ టెస్లాకి ఏదో కొనుక్కును అన్నా అది ఇండియా ఎంట్రీ. అవును. అంతే. అయితే మార్కెట్ ఇలాగే ఉంటుందని తెలుస్తుంది. ఇప్పుడు మనం జియో ఫైనాన్స్, జొమాటో మాదిరి కంపెనీస్ నిఫ్టీ 50లో వచ్చినందు గురించి మనం మాట్లాడతాం. అలా ఉన్న సిట్యుయేషన్‌లోని అది కన్సిడర్ పడకూడదు అని చెప్తున్నారు మీరు. అయినా నిఫ్టీ 50 కన్సిడర్ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే నిఫ్టీ 50లో ఉన్నంత వరకు మదుపు. ఏ రోజులతో నిఫ్టీ 50 నుంచి పైనకెళ్తుందో ఆ రోజే అమ్మేస్తారు. తగ్గిందంటే ఇంకా అమ్ముతారు. ఒక్క టైం మీకు జొమాటో నిజం తెలుస్తుంది. ఇప్పుడు అమెజాన్ నౌ అని ఒకటి ఇంట్రడ్యూస్ అయింది. మొత్తం 30 మిలియన్ పీపులే జొమాటో యూజ్ చేస్తున్నారు. ఇంకా స్విగ్గీ దీంట్లోని 16-20 మిలియన్ పీపుల్ అమెజాన్ ప్రైమ్ డేటాబేస్‌లో ఉన్నారు. అమెజాన్ దగ్గర డేటాబేస్ ఉంది. ఇప్పుడు జొమాటో కాంపిటీషన్ చేస్తే ఇప్పటికి వైట్‌ఫీల్డ్ బెంగుళూరులో మాత్రం కాంపిటీషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో కాంపిటీషన్ చేస్తే ఆ కాంపిటీషన్‌కి భరించుకోలేరు జొమాటో. సార్ భరించలేక జొమాటో డిస్కౌంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అమెజాన్ దగ్గర ఉన్న డబ్బులు జొమాటో దగ్గర లేదు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, టాటా ముగ్గురు దిగుతారు ఈ బిజినెస్‌లో. జియో కూడా వేరే పరిస్థితి లేకుండా అది కూడా దిగుతుంది. దీనివల్ల బ్లింకిట్ మార్కెట్ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకోటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఎందుకు నిఫ్టీ నుంచి వచ్చిందంటే ఫ్రీ ఫ్లోట్ అని చెప్తారు. డిపెండెంట్ షేర్ అవుతున్నది 4%. అంటే 96%